మార్కాపురం జిల్లా ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడిన మాటలపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు తామే మొదలుపెట్టి తామే పూర్తి చేస్తామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, వెలుగొండ ప్రాజెక్టు మొదలుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు 1996 నుంచి 2004 వరకు 8 సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన మాట అయితే వాస్తవం. కానీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక గజం స్థలం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదని అన్నారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు కాగ్ నివేదిక ప్రకారం 1150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 9,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్న మీరు ఇప్పటి వరకు 5,450 కోట్లు మాత్రమే ప్రాజెక్టుపై ఖర్చు చేశారని, ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమైతే మరి మీరు టన్నుల కోసమే 496 కోట్ల నిధులు విడుదల చేశారు. అలాగే ఈ సంవత్సరం జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని అన్నారు. మరి మిగిలిన నిధులను బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఎలా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 100 సంవత్సరాలుగా చుక్కల భూమి మరియు అసైన్మెంట్ భూములు రైతులకు 20A కింద తమ పొలాలు రైతులకు హక్కుదారులుగా చేసేందుకు 100 సంవత్సరాల పైగా ఇంతమంది ముఖ్యమంత్రి చేయని పనిని జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ వారు ల్యాండ్ టైటిలింగ్ పాస్ పుస్తకానికి వారు ఫోటో పెట్టుకోవడం ఆయన చేసిన తప్పు. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ను మీరేం చేశారు? ఒక ఫోటో మాత్రమే తీసేశారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న మీరు మీ ప్రభుత్వ భూములను జగన్మోహన్ రెడ్డి కాజేస్తారని ప్రచారం చేసి అధికారులకు వచ్చిన మీరు ఇప్పుడు ఒక ఫోటో మాత్రం తీసేసి ల్యాండ్ టైటిల్ని మీరు ఎలా నడిపిస్తున్నారంటే ప్రజలను మీరు మోసం చేయట్లేదా అని ప్రశ్నించారు. చూసినట్లయితే శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మార్చి 5వ తేదీ 1996వ సంవత్సరం, అంటే ఇంకొక వారం రోజులకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. ఆ తదుపరి 8 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారు. ఆ 8 సంవత్సరాల కాలంలో వారు ఎంత మేరకు అక్కడ పనులు చేసినారనేది మనం గమనించినట్లయితే ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక తట్ట మట్టి తీపేయలేదు, ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టలేదు, ఒక గజం స్థలము భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే. ఫౌండేషన్ స్టోన్ వేసింది మాత్రం వాస్తవం, వారు చెప్పిన దాంట్లో పనులు చేసింది మాత్రం శూన్యం. తదుపరి 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి మే 2005వ సంవత్సరంలో అనుకుంటాను, సుంకేశ్వర దగ్గర ఫౌండేషన్ భూమి పూజ చేయడం, ఆ తదుపరి ల్యాండ్ ఎక్విజిషన్ జరగడం, ఈ వెలుగొండ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 3 డ్యాముల్ని మొదలుపెట్టేయడం, కావలసినటువంటి కాలువల యొక్క పనులు ప్రారంభం కావడం, ఒక టన్నెల్ మొదలు కావడం జరిగింది. వాస్తవిక పరిస్థితి ఏమంటే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసే నాటికి ఫేజ్ 1 కింద ఈ ప్రాజెక్టును తీసుకొని మొదలుపెట్టినారు. తదుపరి నాడు ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు, మార్కాపూర్ శాసనసభ్యులుగా శ్రీ కేపీ కొండారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులుగా శ్రీ పగడాల రామయ్య గారు, కంబం శాసనసభ్యులుగా శ్రీ ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు, ముగ్గురు కూడా ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో వారు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, మీరు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో మా ప్రాంతంలో ఉన్నటువంటి కళ, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవనాడి, అది ఎప్పటి నుండో తెలుగు గంగా లేదా వెలుగోడు అనేటువంటి దాని ద్వారా ఎప్పటి నుంచో పెద్దలు మాకన్నా ముందున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా డిమాండ్ ఉంది. మీ పుణ్యమాట ఈరోజు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మా ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చడానికి మొదలు పెట్టినారు, సంతోషం. కానీ మీరు ఇచ్చినటువంటి ఫేజ్ 1 ద్వారా పూర్తి స్థాయిలో మా ప్రాంతానికి న్యాయం జరగదు. కాబట్టి దయచేసి మీరు మళ్ళా పునఃపరిశీలన చేసుకొని దాన్ని డ్యాము ఎత్తులను పెంచడం, రిజర్వాయర్ శక్తిని కెపాసిటీ పెంచడం, తద్వారా ఆ ప్రాంతంలో ఆయకట్టు ఎక్కువ చేయడం వల్ల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది, ప్రజలకు తాగునీరు వస్తుందని చెప్పేసి ఆ ముగ్గురు గౌరవ శాసనసభ్యులుగా ఆ రోజు ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా రాజశేఖర రెడ్డి గారిని కోరిన ధర్మిలా వారు దాన్ని పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది.